వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు, మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదియూ లేదు. మరొకసారి హన్నా చేసిన బలమైన ఘనమైన ప్రార్థనలో నుండి ఈ ఉదయకాల సమయంలో 4 ప్రాముఖ్యమైన సత్యాలు ప్రతి దేవుని గురించి, దేవుడు అన్నవాని లక్షణాల గురించి ఈ వచనంలో నుండి 4 ప్రాముఖ్యమైన సత్యాలను మనం గ్రహించాలి. దేవుని వాక్యంలో నుండి సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయంలో చాలా శ్రేష్టమైన విషయాలు దేవుని గురించిన మాటలు రాయబడతా వచ్చినాయి. నెంబర్ 1, గాడ్ ఎలోన్ ఈజ్ హోలీ. దేవుడు మాత్రమే పరిశుద్ధుడు. ఈ సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు, ఆయనతో పోల్చగలిగిన వాడు ఎవడూ లేడు అన్న సత్యాన్ని మనము జాగ్రత్తగా ఆలోచన చేయాలి. పరిశుద్ధుడు అని మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క పరిశుద్ధతను గురించి, పరిపూర్ణతను గురించి, పాపం లేనితనమును గురించి మనం జాగ్రత్తగా ఆలోచన చేయొచ్చు. ఇట్ ఈజ్ ఏ ప్యూరిటీ. దేవుడు ఎంత శుద్ధమైన వాడో మనల్ని కూడా అలాంటి పరిశుద్ధతలోనికి, పరిశుద్ధమైన మార్గాలను వెంబడించడానికి దేవుడు మనల్ని పిలిచాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. గ్రేట్నెస్ వితౌట్ ఈక్వల్, సాటి లేని గొప్పతనము. నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దెర్ ఈజ్ నో వన్ బిసైడ్స్ యూ. నీతో పాటు సమంగా చాటి చేయటానికి ఎవరూ లేరు అన్న విషయాన్ని హన్నా తన ప్రార్థనలో జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆయనకు ప్రత్యర్థి కానీ, ఆయనతో సమానమైన వాడు కానీ, ఆయనతో పాటు ప్రత్యామ్నాయం కానీ ఎవరూ లేరు అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. చాలా సందర్భాల్లో రాజులైన వారు కానీ, శక్తులైన అనబడుతున్న విషయాలు కానీ, విగ్రహములు కానీ దేవుని గుణగణతకు ఆయనతో సాటి అయినగా సమకూర్చబడటానికి, తూకం తూయబడటానికి అవి సరిపోవు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మనం గ్రహించాలి. గ్రౌండ్ దట్ ఈజ్ సాలిడ్, దృఢమైన నేల. నేల అన్న మాట మనం తెలుగులో చదివినా ఇంగ్లీషులో ఇట్ ఈజ్ ఎ రాక్ అన్న మాట రాయబడింది. దేవుని వాక్యంలో 2వ చరణం చివరి పాదములో ఆశ్రయ దుర్గము ఏదీ లేదు అన్న సత్యాన్ని దేవుని వాక్యంలో నుండి మనం గ్రహించాలి. ఈ రాయి, ఈ బండ దృఢత్వానికి, స్థిరత్వానికి, ఎప్పటికీ కదలని స్థితికి అది తార్కాణంగా మనకు కనిపిస్తూ ఉంది. మన జీవితాలు కూడా యేసుక్రీస్తు అన్న బండ మీద కట్టుకున్నప్పుడు, దేవుడు అన్న సాలిడ్ గ్రౌండ్ మీద కట్టుకున్నప్పుడు, కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు కలిగినప్పుడు తొట్టిల్లకుండా కాపాడటానికి అవకాశం ఉంది. ఫైనల్లీ చివరి మాట, గ్రేస్ దట్ కవర్స్, కప్పబడిన కృప. దేవుడు పరిశుద్ధుడు, ఆయన బలమైన వాడు, స్థిరమైన వాడు, కదలని వాడు, అన్ని విషయాల్లో ఘనమైన వాడు, ఆయనకు సాటి అయినది ఏదీ లేదు. అయినప్పటికీ పాపాత్ములము, దుర్మార్గులము, అవిధేయులము, అంధకారములో ఉన్నవారము, అనేకమైన పరిస్థితుల్లో తప్పిపోయిన మన పట్ల ఆయన నిరంతరమైన గ్రేస్ని, కృపను మన మీద చూపిస్తున్నాడు. ఆ గ్రేసే మనల్ని కప్పకపోతే, దేవుడు దుప్పట్లాగా మనల్ని ఆవరించి ఉండకపోతే మనం ఎప్పుడో పతనమైపోయేవాళ్ళం. ఒక పరిశుద్ధుడు ఎదుటికి ఒక పాపాత్ముడు ఎప్పటికీ రాలేడు. కానీ దేవుని కృప మనల్ని కప్పి యేసుక్రీస్తు సారూప్యంలోనికి, ఆ పరిశుద్ధతలోనికి మనల్ని కూడా తీసుకుని వస్తుంది. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. కృప అనేది మనం సంపాదించుకునేది కాదు, దేవుడు ఉచితంగా ఇచ్చేది. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, నీ వంటి దేవుడు మరి ఎవడునూ లేడని నీ ఎదుట ఒప్పుకుంటూ గణపరుస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.